వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాదారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన పోలింగ్ ఏజెంట్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మాటామాటా పెరగడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురు దాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఇలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది ఆడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పోయి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములను కిందేసి తొక్కుతున్నారు. ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని. లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టిన వ్యక్తి ఎవరినో ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈరోజు గొడవ చేశారు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని క్యాండిడేట్ సర్పంచ్ గారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాదారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది? ముఖ్యంగా ఇందులో ఎంతమంది గాయపడ్డారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? పంచాయతీ ఎలక్షన్స్ అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అంటే పార్టీలతో సంబంధం లేకుండా తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకైతే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్తతలు దారి తీస్తున్నాయి. అందులో ఇప్పుడు వికారాబాద్ జిల్లా పరిధిలో ఒక పోలింగ్ స్టేషన్ వద్ద, మాదారంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది. అంటే పోలింగ్ ఏజెంట్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని గెలిపించాలంటూ అక్కడ వారిని ప్రలోభ పెడుతున్నాడంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడ గొడవ దిగారు. ఆ గొడవ ఒక్కసారిగా మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. దాంతో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణలో దాదాపు 8 మంది గాయపడ్డారు. అందులో ఒకరికి మాత్రం తలకు తీవ్ర గాయమైంది. వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీనికి సంబంధించి ఘటన సంబంధించి అక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ఆసుపత్రిలో ఎవరైతే గాయపడ్డ వ్యక్తులు అతను పరామర్శించడం జరిగింది. అయితే ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వద్ద మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎల్లన్నింటినీ కూడా చెదరగొట్ట పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎస్పీ కూడా వెంటనే ఆరా తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చూస్తున్నా.